హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకైతే శుభవార్త రానుంది. 8వ వేతన సంఘం నివేదిక విడుదల. మరి ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని మనము పూర్తిగా తెలుసుకునే ముందు నా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా దీనిలో ఉన్న వార్తనైతే మీరు పూర్తిగా తెలుసుకుంటారు. పెన్షన్దారులకు నెలకు వచ్చే 1000 రూపాయలు వచ్చే పెన్షన్ 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలతో వారి వృద్ధాప్య జీవితం సాఫీగా సాగుతుందా? కనీస అవసరాల ధరలు పెరుగుతున్న ఈ రోజులలో ఈ 1000 రూపాయల పెన్షన్ ఏ మూలన సరిపోతుంది? అలాగే వైద్య ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ 1000 రూపాయలతో వారు ఏ వైద్యం చేయించుకోగలుగుతారు? ఈ వృద్ధాప్య సమయంలో వారు ఇంకొకరిపై ఆధారపడి బతకవలసిందేనా? ఇలా ఎన్ని రోజులు బతకాలి? పెన్షన్ పెరుగుదల అంటూ ఉండదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు లక్షలాది మంది పెన్షనర్ల మనసులో తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం అయితే చెక్ పెట్టనుంది. మరి ఎలా చెక్ పెట్టనుందంటే 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న వారి కళ అయితే నెరవేరబోతుంది. 8వ వేతన సంఘం అయితే అమలులోకి వచ్చేసింది. 18 నెలలలో ఈ 8వ పిఆర్సి తమ నివేదికను అయితే సమర్పించాలి. అయితే ఈ 8వ పిఆర్సి కమిషన్లో ఓన్లీ అధికారులు మాత్రమే కాదు, ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు, అలాగే సాధారణ వ్యక్తులు కూడా తమ సమాధానాలని పరిగణంలోకి అయితే తీసుకుంటారు. ఈ 8వ పిఆర్సి ఆన్లైన్లో అయితే ఒక క్వశ్చన్ బ్యాంకును ఉంచుతుంది. దీంట్లో ఎవరు అయినా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ద్వారా ప్రస్తుతం ఉన్న మీ శాలరీని ఎంతవరకు పెరగవచ్చు అనే సమాచారం మాత్రం ఫిట్మెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉంటుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎక్కువగా ఉంటే మీ శాలరీ ఎక్కువ అవుతుంది, తక్కువగా ఉంటే మీ శాలరీ తక్కువ అవుతుంది. అలాగే పెన్షనర్లకు కూడా అంతే. ఫిట్మెంట్ పైన ఆధారపడే మీ నెలసరి పెన్షన్ అనేది పెరుగుతుంది. కానీ ఇది విడుదల కావడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. మొదట 8వ వేతన సంఘం తన సిఫార్సుని గవర్నమెంట్కు అందించాలి. తర్వాత గవర్నమెంట్ దీనిపైన చర్చలు జరిపి దీన్నైతే అమల్లోకి తీసుకొస్తుంది. 8వ వేతన సంఘం ఎప్పుడు విడుదల అవుతుంది అని 1000 కళ్ళతో పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? తాము ఆర్థికంగా ఎప్పుడు బలంగా నిలబడతామని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు మన ఈపీఎఫ్ పెన్షన్దారులు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో పెన్షన్దారులకు అందరికీ చేరుతుంది. అలాగే మీకు ఏవైనా 8వ పే కమిషన్ గురించి ఏవైనా సందేహాలు కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా పెన్షనర్లకు మీ వంతు సహాయం చేసిన వారు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చేరడం జరుగుతుంది.